పెద్దపల్లి లోక్సభ స్థానానికి అభ్యర్థిగా నేతకాని వెంకటేష్ పేరును టీఆర్ఎస్ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. వాళ్ళ ఉదయమే నేతకాని వెంకటేష్ టీఆర్ఎస్ లో చేరారు. కేటీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. ఇంతలోనే ఆయన్ను పెద్దపల్లి ఎంపీ స్థానం నుంచి బరిలోకి దించుతున్నట్లు సమాచారం. మరోవైపు ఈ స్థానాన్ని మాజీ ఎంపీ గడ్డం వివేక్ ఆశించారు. అయితే ఆయన్ను కాదని నేతకాని వెంకటేష్ కే కేటాయిస్తారని టీఆర్ఎస్ లో ఊహాగానాలు వస్తున్నాయి. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిత్వానికి సంబంధించి నేతకాని వెంకటేష్ పేరు ఖరారైనట్టేనా? పూర్తి డీటెయిల్స్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, వివేక్ ఈ స్థానంపై ఆశ పెట్టుకున్నారు. గతంలో కాంగ్రెస్ మళ్ళీ టీఆర్ఎస్ లోకి వచ్చారు. సుమన్ పెద్దపల్లి నుంచి ఇటు ఎమ్మెల్యేగా రావడంతో ఖచ్చితంగా వివేక్కే అది ఖరారవుతుందన్న నేపథ్యంలో లాస్ట్ మినిట్ లో వచ్చిన వెంకటేష్ కి ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? దాదాపు ఖరారైపోయిందా? దాదాపుగా ఖరారైనట్టుగా అన్ని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ప్రధానంగా వివేక్ అభ్యర్థిత్వానికి సంబంధించి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమకు వ్యతిరేకంగా పనిచేశారన్న ప్రధానమైన ఆరోపణలు పార్టీ అధిష్టానం ముందు వాళ్ళు ఉంచినట్టుగా మనకు సమాచారం. నిన్న జరిగిన సీఎం కేసీఆర్ దగ్గర జరిగిన సమావేశంలో కూడా ప్రధానంగా ముగ్గురు ఎమ్మెల్యేలు ఈ అంశాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. నేను జరిగిన సంప్రదింపులో కూడా వివేక్ అభ్యర్థిత్వానికి సంబంధించి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలతో అభిప్రాయాలు కేసీఆర్ తీసుకున్నారు. అయితే చివరి వరకు వివేక్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తారన్న ప్రచారం టీఆర్ఎస్ పార్టీ వర్గాలు జరిగింది. అయితే ఇవాళ సడన్ గా మధ్యాహ్నం తర్వాత కొంత డెవలప్మెంట్స్ జరిగాయి. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ నేత మధ్యాహ్నం టీఆర్ఎస్ లోకి చేరారు. కేటీఆర్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే ప్రస్తుతం పెద్దపల్లి నుంచి అతన్ని బరిలోకి దింపేందుకు టీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా ఆలోచన చేస్తున్నట్టుగా తెలిసింది. ఆయన అభ్యర్థిత్వాన్ని దాదాపుగా ఖరారు చేసినట్టుగా ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే అధికారికంగా 16 మంది అభ్యర్థుల జాబితా వెలువడాల్సి సంబంధించి కసరత్తు కొనసాగుతుందని మనం భావించాల్సి ఉంది. 1-2 గంటల్లో టీఆర్ఎస్ పార్టీ 16 మంది ఎంపీ అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించబోతుంది. రవీంద్ర నాగేశ్వరరావు కూడా తాజాగా వచ్చి జాయిన్ అయ్యారు పార్టీలో. వారికి కూడా దాదాపుగా ఖమ్మం ఎంపీ అభ్యర్థిత్వం ఖరారైనట్టు తెలుస్తుంది. సో చివరిలో వచ్చిన నేతలకు ఇవ్వడం సరే, మరి ఇప్పటివరకు ఆశలు పెట్టుకున్న ఆశావహులు అలాగే సిట్టింగుల్లో కొంతమందికి రావట్లేదన్న వార్తల నేపథ్యంలో వాళ్ళకి ఏం చెప్తోంది పార్టీ? అంటే సిట్టింగ్ ఎంపీలకు టికెట్ నిరాకరించే అంశానికి సంబంధించి పార్టీ అధిష్టానం ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు పంపింది. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఎంపీకి సంబంధించి ఖమ్మము, అదేవిధంగా మహబూబ్నగర్, ఈ 3 పార్లమెంట్ నియోజకవర్గ సిట్టింగ్ ఎంపీలకు ఎక్కడ ఇబ్బంది ఉంది, ఎమ్మెల్యేల నుంచి ఎటువంటి విమర్శలు వీరు ఎదుర్కొంటున్న విషయాన్ని పార్టీ అధిష్టానం ఇప్పటికే వారి దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి. టికెట్ కూడా నిరాకరిస్తున్న సంకేతాలు కూడా పార్టీ ఇప్పటికే పంపింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్న సమాచారం తెలుసుకున్న టీఆర్ఎస్ పార్టీ అతన్ని పిలిపించి పార్టీ ముఖ్యులు మాట్లాడినట్టుగా తెలిసింది. పార్టీ వీడవచ్చు పార్టీ ఎవరినైతే ఖమ్మం పార్లమెంట్ నుంచి బరిలోకి అభ్యర్థిగా దింపుతారో ఆయన గెలుపు కోసం కృషి చేయాలన్న విషయాన్ని కూడా స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే అధికారికంగా జాబితా విడుదలైన తర్వాత జితేందర్ రెడ్డి గాని సీతారాం నాయక్ గాని ఎటువంటి వైఖరి తీసుకోవాల్సిన చూడాల్సి ఉంటుంది. అయితే వివేక్ సంబంధించినంత వరకు కొంత అనూహ్య రాజకీయ పరిణామంగానే మనం చూడాల్సి ఉంటుంది. చివరిలో ఇవాళ పార్టీలో చేరిన నేతకాని వెంకటేష్ కు టికెట్ కేటాయించడం వెనుక ప్రధానంగా ఎమ్మెల్యేల నుంచి వచ్చిన ఒత్తిడే కారణంగా మనం చూడాల్సి ఉంటుంది. ఋషి రాఘవేంద్ర, వివేక్ కానివ్వండి, జితేందర్ రెడ్డి కానివ్వండి, లేకపోతే మిగతా నాయకులు వాళ్ళకి సంబంధించి పార్టీ పదవులు ఏమన్నా అకామిడేట్ చేస్తామని చెప్పే అవకాశం ఉందా? లేకపోతే ఆల్రెడీ బీజేపీ కొంతమందిని టీఆర్ఎస్ లో అసంతృప్తుల్ని తీసుకోవడమే ప్రయత్నం చేస్తోంది ఎంపీ స్థానాలకి. కాంగ్రెస్ ఈ ప్రయత్నాలు ఏమన్నా వాళ్ళు అటువైపు మొగ్గే అవకాశం ఏమన్నా ఉండొచ్చా? అంటే వివేక్ సంబంధించినంత వరకు ఆయనకు ఒకవేళ టికెట్ రాని పక్షంలో ఆయన సైలెంట్ గా ఉండే అవకాశాలే మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆయన సహచరులు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. అయితే అంతిమంగా అధికారికంగా జాబితా విడుదలైన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ టికెట్ రాకపోయినప్పటికీ కూడా ఆ పార్టీ వీడే అవకాశం లేదన్న విషయాన్ని వివేక్ సన్నిహితులు మనకు అందిస్తున్న సమాచారం. అయితే జితేందర్ రెడ్డి విషయానికి సంబంధించి రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఆయన మాత్రం ఖండిస్తున్నారు. టికెట్ తనకే వస్తుందన్న ధీమాను ఆయన ఎప్పటికప్పుడు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అధికారికంగా జాబితా విడుదలైన తర్వాత పార్టీ మారుతానంటారా లేకపోతే పార్టీలోనే కొనసాగుతానంటారని మనం చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ రాఘవేంద్ర.